మహిళా డాక్టర్లకు సంబంధించిన మరి ఒక మంచి ఉద్దేశంతో మహిళా డాక్టర్స్ అందరినీ తీసుకుని వచ్చి మరి ఆర్గానిక్ ఫార్మింగ్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే నిర్వహించారో దానికి సంబంధించి డాక్టర్ కీర్తన గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా చక్కగా మరి విన్నర్స్కి అదేవిధంగా రన్నర్స్ అప్కి ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మహిళా వైద్యురాళ్ళందరికీ అట్లాగే వారి చేత సపోర్ట్ చేయబడుతున్న ఫార్మింగ్ కమ్యూనిటీ మొత్తానికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఇట్లాంటి ఎఫర్ట్స్ ఇంకా విస్తరించాలి, జిల్లాలకు కూడా వెళ్ళాలి. దానికోసం తప్పకుండా మా పార్టీ తరఫున కూడా అన్ని రకాలుగా అండగా నిలబడతామని చెప్పి వారికి నేను తెలియజేయడం జరిగింది. మీడియా కూడా దీనికి సహకరిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇంకా రావాలి. ఇంకా ఎంతోమంది అజ్ఞాత సూర్యులు లాంటి మరి క్రీడాకారులు వెలుగులోకి రావాలి. అట్లాగే మరి ఈ చైతన్యం ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిందో ఇది మరింత విస్తృతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇన్ని ప్రజా సమస్యలు పెట్టుకుని వాళ్ళ క్రీడల పేరిట వారు పెట్టిందే 10 రోజుల అసెంబ్లీ సమావేశాలు. మేము దాన్ని పొడిగించమని కోరాము. ఇంకా ఒక 15 రోజుల పాటు నిర్వహించండి, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడాల్సిందంటే అవేవి చేయకుండా అర్ధాంతరంగా సభను వాయిదా వేసుకుని మేము క్రీడలు ఆడతాము అంటే ప్రజలు దాన్ని సమర్థించరు, స్వాగతించరు. ఇది మంచి పరిణామం కాదు. ప్రభుత్వం పునరాలోచించాలి. ఎందుకంటే మేము ఆడి క్రీడలు ఆడి మేమేమి ఒలింపిక్స్కో దేనికో పోయి మెడల్స్ కొట్టేదైతే ఏమీ లేదు. పిల్లల్ని ఆడించాలి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ఆడడం వల్ల వచ్చేదేంటో నాకైతే అర్థం కాదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా సమర్థించను, కానీ ఎవరైనా ఆడాలనుకుంటే అది వారి ఇష్టం. కానీ ప్రజా సమస్యలు చర్చించిన తర్వాత అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డ తర్వాత 2 రోజులు పెట్టుకోవచ్చు. కానీ అసెంబ్లీ వాయిదా వేసి మరీ క్రీడలు నిర్వహించాలని అనుకోవడమే హాస్యాస్పదమైన నిర్ణయం. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద ఉన్న చిత్తశుద్ధి, వారికి ప్రజా సమస్యల పట్ల ఉన్న పట్టింపు దీనివల్ల తెలుస్తుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మహిళా డాక్టర్లకు సంబంధించిన మరి ఒక మంచి ఉద్దేశంతో మహిళా డాక్టర్స్ అందరినీ తీసుకుని వచ్చి మరి ఆర్గానిక్ ఫార్మింగ్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే నిర్వహించారో దానికి సంబంధించి డాక్టర్ కీర్తన గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా చక్కగా మరి విన్నర్స్కి అదేవిధంగా రన్నర్స్ అప్కి ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మహిళా వైద్యురాళ్ళందరికీ అట్లాగే వారి చేత సపోర్ట్ చేయబడుతున్న ఫార్మింగ్ కమ్యూనిటీ మొత్తానికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఇట్లాంటి ఎఫర్ట్స్ ఇంకా విస్తరించాలి, జిల్లాలకు కూడా వెళ్ళాలి. దానికోసం తప్పకుండా మా పార్టీ తరఫున కూడా అన్ని రకాలుగా అండగా నిలబడతామని చెప్పి వారికి నేను తెలియజేయడం జరిగింది. మీడియా కూడా దీనికి సహకరిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇంకా రావాలి. ఇంకా ఎంతోమంది అజ్ఞాత సూర్యులు లాంటి మరి క్రీడాకారులు వెలుగులోకి రావాలి. అట్లాగే మరి ఈ చైతన్యం ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిందో ఇది మరింత విస్తృతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇన్ని ప్రజా సమస్యలు పెట్టుకుని వాళ్ళ క్రీడల పేరిట వారు పెట్టిందే 10 రోజుల అసెంబ్లీ సమావేశాలు. మేము దాన్ని పొడిగించమని కోరాము. ఇంకా ఒక 15 రోజుల పాటు నిర్వహించండి, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడాల్సిందంటే అవేవి చేయకుండా అర్ధాంతరంగా సభను వాయిదా వేసుకుని మేము క్రీడలు ఆడతాము అంటే ప్రజలు దాన్ని సమర్థించరు, స్వాగతించరు. ఇది మంచి పరిణామం కాదు. ప్రభుత్వం పునరాలోచించాలి. ఎందుకంటే మేము ఆడి క్రీడలు ఆడి మేమేమి ఒలింపిక్స్కో దేనికో పోయి మెడల్స్ కొట్టేదైతే ఏమీ లేదు. పిల్లల్ని ఆడించాలి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ఆడడం వల్ల వచ్చేదేంటో నాకైతే అర్థం కాదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా సమర్థించను, కానీ ఎవరైనా ఆడాలనుకుంటే అది వారి ఇష్టం. కానీ ప్రజా సమస్యలు చర్చించిన తర్వాత అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డ తర్వాత 2 రోజులు పెట్టుకోవచ్చు. కానీ అసెంబ్లీ వాయిదా వేసి మరీ క్రీడలు నిర్వహించాలని అనుకోవడమే హాస్యాస్పదమైన నిర్ణయం. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద ఉన్న చిత్తశుద్ధి, వారికి ప్రజా సమస్యల పట్ల ఉన్న పట్టింపు దీనివల్ల తెలుస్తుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.